హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనం 15th ప్రాబ్లం మోడల్ పేపర్ మ్యాథమెటిక్స్ 15th ప్రాబ్లం చూస్తున్నాం. కన్స్ట్రక్ట్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 cm, దెన్ కన్స్ట్రక్ట్ ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. సర్కిల్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ద సర్కిల్ సచ్ దట్ ద టాంజెంట్స్ యాంగిల్ బిట్వీన్ దమ్ 60 degrees. సో ఆ రెండింటి టాంజెంట్స్ మధ్యలో మనకి ఎంత ఉండాలంటే యాంగిల్ 60 degrees ఉండాలంట. సింపుల్ గా కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఆయుధాలు కావాలి. సో ఆయుధాలు అంటే మీకు తెలుసు కదా, స్కేలు, పెన్సిల్. పక్కన ఎవరు నడకుండా ఎగ్జామ్ హాల్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఎవరు నడకుండా మీరు డైరెక్ట్ గా మీ తీసుకెళ్లే ఆయుధాలతోనే మీరు యుద్ధం చేయండి. అర్థమైంది కదా. సో ఫస్ట్ సో కన్స్ట్రక్ట్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 cm ఉన్నాడు కదా. సో ఫస్ట్ నేను స్కేల్ తీసుకుంటున్నాను. నా స్కేల్ నేను తెచ్చుకున్నాను. మీ ఎగ్జామ్ కూడా మీ స్కేల్ మీరు తెచ్చుకోండి. మనం డిస్టర్బ్ చేయకుండా మన ఆయుధాలతో మనమే మంచిగా ఎగ్జామ్ ని కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, స్కేల్ తీసుకున్నాను. 4 cm తో మనం రేడియస్ తీసుకొని సర్కిల్ డ్రా చేసుకోవాలని చెప్పాడు కదా. సో మనం 4 cm రేడియస్ తీసుకొని సర్కిల్ డ్రా చేద్దాం. సో మనకి సర్కిల్ డ్రా చేయాలంటే కంపాస్ ఉండాలి. నేను కంపాస్ కూడా తెచ్చుకున్నా. మీరు కూడా ఎగ్జామ్ హాల్కి ఖచ్చితంగా కంపాస్ మర్చిపోకుండా తెచ్చుకోండి. స్కేల్ని కొంచెం రైట్. ఇప్పుడు నేను ఒక పాయింట్ దగ్గర దీన్ని కంపాస్ నీడిల్ ని ఫిక్స్ చేసుకుంటున్నాను. అది 0 పొజిషన్ దగ్గర. రైట్. ఇంకొక సైడ్ వచ్చేసాము, అడ్జస్ట్ చేసుకుంటున్నాను 4 cm. 4 cm అడ్జస్ట్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. సో సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కంపాస్ స్కేల్ రిమూవ్ చేసేసి ఒక స్ట్రైట్ లైన్ సెంటర్ పాయింట్ నుంచి, అంటే ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నేను ఏమనుకుంటానంటే ఓ అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ దగ్గర నుంచి రేడియస్ 4 cm ఆల్రెడీ డ్రా చేశాను కదా. సో స్ట్రైట్ లైన్ గా నేను ఒకటి తీసుకొని రేడియస్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు ఈ రేడియస్ ని నేను ఇక్కడ టచ్ అయిన పాయింట్ ఏమనుకుంటున్నానంటే ఏ పాయింట్ అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఓఏ అనే 4 cm రేడియస్ నేను డ్రా చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి నాకు ఇక్కడ 120 degrees యాంగిల్ నాకు ఫామ్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు నాకు రఫ్ డయాగ్రామ్ చూడండి. రఫ్ డయాగ్రామ్ ఏమని చెప్తుంది మనకి, ఒక సర్కిల్ తీసుకున్నాను 4 cm రేడియస్ తో. ఈ పక్క కూడా నాకు ఒక రేడియస్ కావాలి. టోటల్ ఇక్కడ నాకు ఎంత 120 యాంగిల్ తో నాకు ఫామ్ చేసినప్పుడు నేను టాంజెంట్స్ నేను ప్యారల్ గా డ్రా చేస్తే నాకు ఇక్కడ 60 degrees రావాలి. అదే కదా క్వశ్చన్ అడిగింది. సో ఇప్పుడు నేను రఫ్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఇక్కడ నాకు 120 రావాలి, ఇక్కడ 60, ఇక్కడ వచ్చేసాము టాంజెంట్స్ అంటే ఖచ్చితంగా నాకు 90 వస్తుంది. సో 90 + 90 180, 180 + 120 + 60 180, 120 + 60 180, 90 90 180, 180 180 360 degrees. ఇప్పుడు మనం సర్కిల్ ని కంప్లీట్ చేద్దాం. ఈ రెఫరెన్స్ డయాగ్రామ్ యూస్ చేసుకొని రిమూవ్ చేసి నేను ఎక్కడైతే స్టార్ట్ పొజిషన్ పెట్టినా ఆ పొజిషన్ దగ్గరికి ఒక ఆర్క్ డ్రా చేసుకుంటాను. సో ఇది నాకు 60 degrees అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే ఆర్క్ తీసానో ఆర్క్ ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్క్ తీసుకుంటాను. అది నాకు 120 degrees. అది నాకు 120 degrees. సో ఇప్పుడు నేను కంపాస్ రిమూవ్ చేసి ఎక్కడైతే నాకు ఇంకొక సెకండ్ ఆర్క్ తీసుకున్నానో ఆ ఆర్క్ ని టచ్ అయ్యేటట్టు ఒక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడతో నాకు 120 కరెక్ట్ గా ఉంటుంది. 120 ఉందని చెక్ చేసుకోవడం కోసం ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని చెక్ చేద్దాం. సో 0 ఎగ్జాక్ట్ 0 ఎగ్జాక్ట్ మనకి 120 degrees. 0 నుంచి మనకి ఎగ్జాక్ట్ గా 120 degrees కి కరెక్ట్ గా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ కంపాస్ తీసుకొని మనం ఇప్పుడు 90 degrees మనకు పర్పెండిక్యులర్ గా మనకు కావాల్సింది టాంజెంట్స్ ఎప్పుడైనా సరే మనకి సర్కిల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటాయి కదా. సో అది ఒక థీరం కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇవన్నీ చూడాలంటే మాత్రం గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివ్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు నేను పెట్టే ప్రతి వీడియో టైం టు టైం మీరు చూడడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు నేను 90 degrees తీసుకోవాలి. 90 degrees తో నాకు ఒక టాంజెంట్స్ రావాలి కాబట్టి నేను ఫస్ట్ నేను సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎలా అయితే నేను డ్రా చేశానో అలానే మళ్ళీ సెమీసర్కిల్ తీసుకున్నాను. ఈ పాయింట్ నుంచి ఒక ఆర్క్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే ఆర్క్ తీసుకున్నానో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఆర్క్ తీసుకుంటున్నాను. సో 120 ఆర్క్ కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్
మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి 120 దగ్గర నుంచి ఆర్క్ నుంచి ఇంకొక ఈ రెండింటిని క్లబ్ చేస్తున్నాను. నెక్స్ట్ చిన్నది ఒక హాఫ్ సర్కిల్ ఒకటి తీసుకున్నాను. సో ఆ టచ్ అయిన పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ 60 degrees. నెక్స్ట్ వచ్చేసి 120. సో 120. ఇప్పుడు నేను 120 దగ్గర నుంచి ఒక ఆర్క్, 60 దగ్గర నుంచి ఒక ఆర్క్ రెండు జాయిన్ చేసుకుంటే నాకు 90 degrees అనేది నాకు గీయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు కంపాస్ రిమూవ్ చేసేయండి. ఇక్కడ చూసాము బి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర నుంచి నేను ఈ ఆర్క్ టచ్ అయ్యేటట్టు నేను ఒక లైన్ స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకుంటున్నా. సో ఏ పాయింట్ నుంచి ఆర్క్ లో టచ్ చేసుకుంటూ ఒక స్ట్రైట్ లైన్, అదేవిధంగా బి నుంచి బికి ఒక స్ట్రైట్ లైన్ ఆర్క్ మీదుగా. ఇప్పుడు ప్రొట్రాక్ట్ తీసుకొని చెక్ చేయండి, మనకు అక్కడ 60 degrees యాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఇక్కడ 0 degrees, ఇక్కడ 60 degrees ఫామ్ అయిందా? సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డ్రా ఆర్ కన్స్ట్రక్ట్ ద సర్కిల్. వచ్చేసాము ఒక సర్కిల్ తీసుకున్నాం 4 centimeters రేడియస్ తో. సో టాంజెంట్ అనేది 2 pair of tangents డ్రా చేయమన్నాడు. సో 2 tangents డ్రా చేస్తాము. సో మనకి 90 degrees, ఇక్కడ 90 degrees వస్తున్నట్టు మనం ముందే చూపించేస్తాం. ఇక్కడ 90, ఇక్కడ కూడా 90 degrees. ఇక్కడ చూస్తాము టోటల్ యాంగిల్ ఇక్కడ వచ్చేస్తాము 120 degrees. ప్రొట్రాక్టర్ పెట్టి కూడా చెక్ చేస్తాం కదా, మనకి 120 degrees వచ్చిందా. సో మనకి కోఆర్డినేటర్ కి మనకి 4 sides అంటే ఒక సైడ్ వచ్చేస్తాము 120 ఉంది, ప్లస్ ఇంకో సైడ్ 90, ఇంకో సైడ్ కూడా 90, ఇంకో సైడ్ 60. టోటల్ యాడ్ చేస్తే మనకి 360 degrees వస్తుంది. సింపుల్ గా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ సర్కిల్ మనం డ్రా చేస్తాం అనమాట. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించినట్టు మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ ద నెక్స్ట్ క్లాస్, బై బై.